వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ అవుతా. ముందు ఒక వీడియో చూపిస్తా, చూసేసేయండి టకటక. చూశారు కదా, నిజంగా నాకు తను ఒక లేడీ జర్నలిస్ట్ లాగా అనిపించలేదు. తన పేరు నేను ట్రై చేశాను, నాకు తెలియలేదు. కానీ ఎవరో కానీ నా దృష్టిలో శివంగి. మేము రాళ్ళ దాడి చేస్తాం ఏంది అని మాట్లాడే జిహాదీలను, అరే బాయ్ నువ్వు రాళ్ళ దాడి చేయడానికి ఏమనుకుంటున్నావు? ఇది యోగి, ఇది యూపీ, ఎక్కువ మాట్లాడకు, అలాంటి ఆలోచన నీకుందని తెలిస్తే తాట తీస్తాడు అంటూ అంతమంది తన మీదకి వస్తున్నా కూడా నిలబడి శివంగిలాగా వాళ్ళు పారిపోయేలాగా గట్టి సమాధానం చెప్పింది చూడండి. నిజంగా చాలా 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 బాగా నచ్చింది. ఈరోజు ఒక విలేకరికి ఉండాల్సింది అదే ధైర్యం. మతాన్నో లేకపోతే రాళ్ళదాడి చేస్తాం, మేము భారత్ మాతాకి జయ్యనం, మాకు భారత్ కంటే పాలస్తీనా ఎక్కువ ఇష్టం, మేము బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత గురించి మాట్లాడడం కానీ గాజా పాలస్తీనా గురించి సంఘీభావం తెలుపుతామంటే ఎందుకు అని ప్రశ్నించాలి. ఈ దేశం కంటే మరొకటి ఎక్కువ అని చెప్తున్నామంటే నువ్వు తల్లి కంటే కూడా సవతి తల్లిని ప్రేమిస్తావా అని అడగాలి. సవతి తల్లి అనుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే వీళ్ళు అడబోయి బతకరు. తల్లిని అవమానించే నీ సంస్కృతి చరమగీతం పాడాలి అని క్వశ్చన్ చేయాలి. బెదిరిస్తే అక్కడి నుంచి భయపడి వెళ్ళకూడదు. బెదిరించాలని చూసిన వాళ్లకు కలబడి నిలబడి మాటలతో పారిపోయేలాగా చేయాలి. తమ తప్పు తాము తెలుసుకునేలాగా చేయాలి. నిజంగా షీజ్ డైనమిక్. ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.